టమోరు అగుతారు టమోరు మినిసు నో మినిసు తెరు ఇసు హోరి బాకు తెరు ఇసు హోరి బాకు అమ్మా 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 మీకేమైంది? ఓ నాయనా, ఈమె ఆరోగ్యం ఇంకా పాడైపోయేలా ఉంది. అమ్మా దయచేసి లేకమ్మా. అమ్మా ఇది ఒక శాపం. ఇది ఖచ్చితంగా లిడీనా శాపమే. ఇది చాలా దారుణం. మీరేం భయపడద్దు. మహారాణి అమ్మా గుడ్ ఈవినింగ్. హలో స్నో వైట్, నువ్వు ఎలా ఉన్నావు? మీకు ఏం కావాలంటే? దయచేసి యాపిల్ తింటావా? ఇది మాయాశక్తులు గల యాపిల్. నువ్వు దీని గాని తిన్నావంటే నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి తెలుసా? ధన్యవాదాలు. నాది ఒకటే కోరిక, నేను యువరాజుతో సంతోషంగా జీవించాలి. దాన్ని దయచేసి తిను స్నో వైట్. బాగా నిద్రపో. ఈ లోకం అంతమయ్యేంత వరకు నిద్రపో. అసలేం జరిగిందో చెప్పండి. నా ప్రియమైన సోమకి ఏం జరిగింది చెప్పండి. తన మొహం ఎంత అందంగా ఉందో చూడండి. తన చేతులు కూడా ఎంత బాగున్నాయో చూడండి. లోపిత, ఒక చెట్టే ఉండి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఊరుకో. చేతుల్ని పట్టుకునే యాక్షన్ ఈ సీన్ లో రాసలేదు తెలీదా? నేను ఒక యువరాజుని ఏమైనా చేయొచ్చు. యువరాజు అనేవాడు మాలాగా గంభీరంగా ఉండాలి, అర్థమైందా? అయితే నేను ఈ వేషానికి తగనా? అది కాదు. దయచేసి ఆపండి. ఇలా అయితే మనం ప్రాక్టీస్ చేయలేం. సరే, నేను ఇప్పుడు యూనివర్సల్ స్టేజ్ సెట్ తో ఏర్పాట్లు మొదలు పెడతాను. ఇప్పుడు బ్రేక్ టైం. మీరు ఎప్పుడు పాటల కోసం గొడవ పెడుతూ ఉంటారు. కష్టపడినందుకు ధన్యవాదాలు. కోషకి మనం త్వరగా చేయకపోతే సిద్ధపడలేం. గోవైట్ వల్ల మనం చాలా ఇబ్బంది పాలవుతున్నాం కదా. ఈ కథ బాగుందనిపించడం లేదు. ఒకవేళ ఈ కథలో ఉన్న యువరాజు యువరాణి ఇంకా మంత్రగతి మాయం అయిపోతే ఎలా ఉంటుంది? స్నో వైట్ ఫ్యారీ టైల్ అని నాకు తెలియకుండా పోయింది. నాకు ట్యూషన్కి వెళ్ళడానికి టైం అయింది. నన్ను క్షమించండి, నేను వెళ్ళొస్తాను. ఒక నిమిషం సునియా, నేను కూడా నా షాపును చూసుకోవాలి. డోరేమాన్, ఈ సెట్ నేను తీసుకువెళ్తాను. నువ్వు తీసుకువెళ్ళలేవు. ఏం పర్వాలేదు. క్షమించండి, పొరపాటుగా ఎలుకల వేషం వేసే బట్టని నొక్కాను. వెళ్ళొస్తాను. డోరేమాన్, నువ్వు నా చేతులు అయిపోయావు. బోల్డ్ అని ఎలుకలు వచ్చేసాయి. కానీ దేనికోసం ఉపయోగిస్తాడో అర్థం కావడం లేదు. ఓహో, ఈ టూల్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఏ బటన్ సూపర్ స్టార్ స్టేజ్? ఇదే. ఆ తర్వాత ఆడియన్స్ 1,00,000 మంది. మొదలు పెడదాం.
ఇంకేమన్నా ఉన్నాయా? పనికిరాని వస్తువులా? ఇదిగో తీసుకొస్తాను. దీన్ని ఈ క్లాత్ తో కవర్ చేయాలి. ఊరికే రీప్లేస్మెంట్ అంటే చాలు, అన్ని రీప్లేస్ అయిపోతాయి. సరేనా? సరే. జీయానికి బదులుగా రీప్లేస్మెంట్. ఆట వేగంగా చెప్పేవేటి నోబితా? దయచేసి ఏదో ఒకటి చేయడారేమ్మా. అందమైన జీవితం అందుకుంటే ఓవరం, లోకమంతా ఆనందాలు నిండెలాగనే చేస్తాను. నిన్న నేను కలనులే, నేడు నేను నిజములే, నందరి కలలన్నీ నిజమయ్యేలా చేస్తాను. ఆకాశాన్ని తాకి పక్షినవుతాను. హెలికాప్టర్ నేనే ఎగిరి రోబో డోరేమోన్. కలల పండే గాలి నేనే ఎగిరి రోబో డోరేమోన్. ఇలా చేశారేంటి? నేను కాన్సర్ట్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాను. నా పాట వినాలంటే మా ఇంటికి రావచ్చు కదా. 1,00,000 మంది కోసం కాన్సర్ట్ చేస్తున్నాను. బాయ్. తన యూనివర్సల్ స్టేజ్ సెట్ మీద కాన్సర్ట్ చేస్తున్నాడు. తను మనకి తిరిగి ఇచ్చేళ్ళలేడు డోరేమోన్. సరే, నేను ఇంకో గ్యాడ్జెట్ ని ఉపయోగిస్తా. టైం హాలండ్ టైం స్నాచర్. సమయాన్ని చోటుని ఎన్నుకున్నాక టైం స్నాచర్ ని ఉపయోగించాలి. సరేనా నోబితా? జియాన్ గదికి సెట్ పెడతాను. రిఫ్లెక్ట్ అవుతుంది. తను బాగా నిద్రపోతున్నట్టున్నాడు. గ్యాడ్జెట్ ఇంటికి దగ్గరగా ఉంది. అది సరే గానీ మనం ఇంకా దగ్గరికి వెళ్ళొచ్చా? ప్రయత్నించి చూద్దాం. సరే, నన్ను చేయనివ్వు డోరేమోన్. నువ్వు చేయగలవా? చేయగలను. ఇంకొంచెం ముందుకి. అరే రే, ఏంటి రావడం లేదు? మీరేం చేస్తున్నారు? నోబితా, ఇదంతా నీ పనేనా? నిన్ను వదిలిపెట్టను. షిజుకా, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. మనం పొరపాటుగా ఉపయోగించాం, అందుకే టైం హాల్ యొక్క టైం స్పేస్ పాడైపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది నోబితా? ఏం లేదమ్మా, ఇక్కడంతా బానే ఉంది. నేను వెళ్ళొస్తాను. సరే షిజుకా, నీకు మళ్ళీ కబురు చేస్తాను. సరే, నన్ను క్షమించు. ఓకే, బాయ్. బాయ్ బాయ్. బాయ్ షిజుకా. గదంతా పాడు చేసావు, నువ్వు కూడా మురికిగా ఉన్నావు. వెంటనే వెళ్ళి స్నానం చేసి రండి. వెళ్ళండి. సరేమ్మా. ఇప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంది కదా? అవునవును. ఇప్పుడు ఏంటిదంతా? ఒకవేళ దొంగలు పడినట్టున్నారు. అలా అయ్యుండదు. అక్కడ చూడు. అది ఏంటి?
ఏంటది పిల్ల? జాగ్రత్త. నేను పట్టుకున్నా. అది నా టెస్ట్ పేపర్లు, మర్యాదగా దాన్ని తిరిగిచ్చేయమంటే నోబితా, ఇది దేనికి కనెక్ట్ అయింది? డోరేమాన్ లోపలికి వచ్చి చూడు. ఏమైంది? నోబితా, డోరేమాన్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నాకేం తెలీదు, కానీ ఇదొక పెద్ద అడవి. మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవడం మంచిది. నేను ఆ 0 మార్కులు తెచ్చుకున్న పేపర్ని తిరిగి తెచ్చుకోవాలి. నోబితా, నువ్వు ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళకూడదు. ఆగు. నేను నిన్ను అసలు వదిలిపెట్టను. ఆగు. నోబితా, మర్యాదగా తిరిగితే నీకేం కాలేదుగా? కొంచెం ఉంటే నా చేతికి దొరికేది తెలుసా? అది వెళ్ళిపోవడమే మంచిదిలే. ఆగు. నోబితా, పద పద బాబు, నన్ను కాపాడు. నోబితా, మీకేం కావాలి? వద్దు నన్నేం చేయకండి. డోరేమాన్ అసలు ఆగమంటే ఆగడే. వాము. నోబితా, త్వరగా వచ్చి. తనకి మన భాష అర్థం కాదు. నోబితా, దీన్ని తీసుకో. మమ్మల్ని అనుమానించకండి, మేము అలాంటి వాళ్ళం కాదు, అర్థం చేసుకోండి. చాలా బో. తనకి మనతో చర్చలు జరపడం ఇష్టమే అనుకుంటాను. ఆగండి. ఇది అసాధ్యం. ఇది నిజమేనా? ఏంటి? అతను నోబితా లాగే ఉన్నాడు. మర్యాదగా నువ్వు ఎవరో చెప్పు. ఒకవేళ లెడినా తన మాయా శక్తులతో చేసిన జీవి నువ్వేనా? నాకు లెడినా ఎవరో తెలీదు. నీ అసలైన ఆకారాన్ని చూపించు. ఇది ప్రమాదం. ఏంటిదే? నువ్వు మళ్ళీ మాయా శక్తులను ఉపయోగించావు. పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. వాళ్ళు నీళ్ళలో పడిపోయారు. నోబితా, ఇద్దరికేం కాలేదు కదా? నోబితా, అరే వీళ్ళిద్దరిని గుర్తుపట్టడం చాలా కష్టం. కితకితలుగా ఉంది. చాలా ఆపు. ఆపు. నన్ను వదిలే. దాన్ని చూస్తుంటే నాకు నవ్వా. పప్పరు, నేను ఇక్కడున్నాను చూడు. ఒకేలా ఉండడం వల్ల పప్పరు తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. అవును, నేను కూడా పొరపడ్డాను. మీకు ఆల్రెడీ నాకు ఏ సంబంధం లేదని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. అమ్మయ్య, ఇప్పుడన్నా అర్థమైంది కదా. అదంతా సరే గాని ఇప్పుడు తను ఎక్కడుందే? తను ఉండేది సన్ కింగ్డమ్ లో, మయాణ దేశంలో. నేను ఈ దేశపు యువరాజుని. నా పేరు టియో. యువరాజా?
డోరేమోన్, మయానా అనే దేశం ఎక్కడుందో నీకు తెలుసా? మన కాలాన్ని దాటి టైం హోల్ కి కనెక్ట్ అయిన మరో కాలం అనుకుంటాను. ఇది నా పెంపుడు జంతు పపోరు. అన్నిటినీ సేకరించే చెడ్డాలవాటు తనకుంది. నా టెస్ట్ పేపర్స్ ఎక్కడ పెట్టావో మర్యాదగా చెప్పు. చెప్పమంటున్నా. మీరిద్దరు ఎక్కడి నుంచి వచ్చారో మర్యాదగా చెప్పండి. మీ పేర్లేంటి? నా పేరేంటంటే డోరేమోన్. నోబితా. మేము విదేశీయులం. విదేశీయులా? ఏ దేశానికి చెందిన వారు? తూర్పు వైపు ఉందా, ఉత్తరం వైపు ఉందా? అది నేను నీకు ఎలా చెప్పగలను? ఏంటి? ఆ రంధ్రంలో నుంచి వచ్చారా? మీ దేశం ఆ రంధ్రంలో ఉందా? ఏంటి నిజమా? అదే అందుకే చెప్తున్నాను. నేను తనకి ఎలా వివరిస్తాను? వివరించే బదులు చూపిస్తా పోలా? లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటిది? నేను అసలు నమ్మలేకపోతు. నోబితా, పద తిరిగి వెళ్దాం. నేను వాటిని కనిపెట్టాలి కదా డోరేమోన్. పపారు, వాటిని ఎక్కడ దాచిపెట్టావో నాకు చెప్పు. తీసుకెళ్ళు అక్కడికి. నువ్వు ఇప్పుడు అంత అల్లరి చేస్తున్నావో నాకు అర్థమైంది. నేనే యువరాజుని, వెళ్ళి తీసుకురా. వామ్మో, నువ్వు గోల్డ్ని సేకరించావే. అవి నా టెస్ట్ పేపర్లు. అక్కడ నా కామిక్స్ ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. నేను వీటిని తీసుకువెళ్తున్నాను. నేను చెప్పేది విను. ఇంకోసారి ఇలా చేయకూడదు, అర్థమైందా? ఇది యువరాజు ఆజ్ఞ. యువరాజా, యువరాజా, అతను ఇక్కడే ఎక్కడో ఉండాలి. నేను ఎన్నిసార్లు చెప్పాను అతని మీద ఒక సందేశం ఉంచమని. క్షమించండి. సరే కానీ అతను త్వరగా వెతకండి. అతనికి ఏమైనా జరిగితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పూరు. ఓ, మీరు ఇక్కడున్నారా? యువరాజా, మనం త్వరగా రాజభవనానికి వెళ్ళిపోదాం, రండి. నేను యువరాజుని కాను. నా పేరు నోబితా. అసలు మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? యువరాజు గారు, మీరు కిరీటం పెట్టుకోలేదు. అసలు ఏమైంది? నన్ను వాళ్ళు టీయో అని అనుకుంటున్నారు. మీ పేరు టీయోనే. రండి, రండి. డోరేమోన్, డోరేమోన్. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు యువరాజా? డోరేమోన్. నేను నమ్మలేకపోతున్నాను. చెట్లో గదుందా? నువ్వు ఎలాంటి మాయాశక్తిని ఉపయోగించావో చెప్పు. నేను మీకు చెప్పేది ఏంటంటే అది మాయాశక్తి కాదు. సరే గాని ఇదేంటే? అది ఒక కామిక్ బుక్. ఇవి మీ దేశం అక్షరాలా? ఓసారి చదివి చూపించు. ఏంటంటే ఇదేం బాలేదు. నిజంగానా? నోబితా ఏంటి ఇంకా రాలేదు? నోబితా ఎక్కడున్నావు? అరే బాగా మురికైపోయిందే. అమ్మ తనని కనిపెట్టిందంటే అంతే. యువరాజుకి ఆజ్ఞలు ఇవ్వక్కర్లేదు. ఇదంటి గోడ. మాయా ప్రపంచానికి మీకు స్వాగతం. నాకు తెలుసు, నువ్వు ఆ లేడీనా పంపించిన మనిషివే కదూ. ముందు దీన్ని ఎలా చేస్తున్నారో చూడండి. అదే నాకు కావాలి. ఆ పెట్టిలో నుంచి బయటకు వచ్చి నాతో గొడవ పడు రా. నేను చేసిన దాన్ని చూస్తుంటే మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. మంత్రగాడా, నువ్వు ఎలా పారిపోతావో నేను చూస్తాను. అమ్మ ఇంట్లో లేకపోవడం మంచిదైంది. ఎవరది చెప్పు. నోబితా వాళ్ళమ్మ చాలా ఖరారుగా మాట్లాడతారు. ఈ యువరాజుకి ఎదురు చెప్పే వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టాను. అది సరే కానీ నీ ఒళ్ళంతా బాగా మట్టిగా ఉంది. కడుక్కో. ఇది వర్షం. నేనే కడుగుతానులే. ఇన్స్టంట్ క్లీనింగ్ డ్రైయర్. ఇది గాలి. త్వరగా ఆరిపోతుంది. ఓ నాయనో, ఈ దేశం అంతా మాయాశక్తులతో నిండి ఉంది.
ఒక నిమిషం, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా తీసుకురా. చాలా స్వార్థపరుడులా ఉన్నాడు. ఏమన్నా? ఏం లేదు యువరాజా. నీకు ఏం తినాలండి? ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఏంటిది? త్వరగా మూసే. అలాగే. నీకు కప్ నూడిల్ కావాలా? ఏంటిది? అసలు ఎక్కడికి వెళ్తున్నారు? యువరాజ్ టియో తిరిగి వచ్చేశారు. యువరాజుగా ఉండడం పెద్ద విషయమే. యువరాజా, మనం రాజభవనానికి వచ్చేసాం. ఏంటి? ఇది నా టియో ఇల్లు. ఇది మా ఇంటి కన్నా విచిత్రంగా ఉంది. మీకు ధన్యవాదాలు, నేను వెళ్ళొస్తాను. యువరాజా, దయచేసి బట్టలు మార్చుకోండి, బాగా మురికిగా ఉన్నారు. నా పని నేనే చేసుకోగలను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యువరాజు కోసం ఏమైనా చేస్తారనుకుంటాను. నేను ఇప్పుడు గొప్పవాడిని అయిపోయాను. రకరకాల రుచికరమైన విందు భోజనం తినబోతున్నాను. చాలా రుచిగా ఉంది. యువరాజు జీవితమే సరదాగా ఉంది. ఇంత రుచికరమైంది నేను ఎప్పుడు తినలేదు. మొదటిసారిగా ఇప్పుడే తింటున్నాను. నిజంగానే నువ్వు వంట అదరగొట్టావు. అమ్మ ఇంట్లో లేకపోవడం చాలా మంచిదండి. నేను వచ్చేసాను. అమ్మ వచ్చేసింది. నోబితా, డోరేమాన్ ఎక్కడున్నారు? వస్తున్నానమ్మా. ఏంటి అమ్మనా? నేను ఆవిడతో గొడవ పడాలి. వద్దు, దయచేసి మీ అడవికి వెళ్ళిపో. నా కడుపు నిండిపోయింది. యువరాజు జీవితం నాకు భలే నప్పింది. నోబితా, డోరేమాన్, నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? ఆ విషయం నాకు పొగడలో చెప్పింది. యువరాజా, ఏంటి? నేనెందుకు అనవసరంగా దాక్కోవాలి? క్షమించండి, మీకేమన్నా కావాలా? ఏం అక్కర్లేదు, మీరు దయచేసి వెళ్ళొచ్చు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నోబితా, నువ్వు పూర్తిగా యువరాజులా మారిపోయావు. నా దగ్గరికి రండి. ఏ అవకాశాన్ని వదిలిపెట్టావు? నేను నిన్నొకటి కోరుకుంటున్నాను. మనం దయచేసి మార్పిడి చేసుకుందాం. ఏంటి? నేను యువరాజుగా ఉండాలా? అవును, నువ్వు నా బదులుగా ఇక్కడుండు. నేను ఈ దేశం అంతా తిరిగి ఆ లెడినని ఎలా ఓడించగలనో తెలుసుకుంటాను. సరేనా? ఏంటి? లెడినని ఓడిస్తావా? చేశారు. అందుకే నా అత్తను మీ అమ్మని నిద్రపుచ్చారు. అది నిజమేనా? చెప్పు టియో. ఇదేం బాలేదు. పేరు పెట్టి పిలవకు. యువరాజా అని చెప్పండి. మమ్మల్ని క్షమించండి యువరాజు గారు. తను ఎక్కడ నివసిస్తుందంటే చీకటి మందిరం దగ్గర. నేను మా అమ్మతో ఉంటున్నాను. తను రోజు రోజుకి క్షీణించిపోతోంది. నేను సూర్యుడిని రోజు వేడుకున్నాను. ఆ లెడినని అంతం చేస్తాను. మా అమ్మ లక్ష్యాన్ని నెరవేరుస్తాను. దానికోసం నేను రోజు రోజుకి బలంగా తయారవ్వాలి. ఆ డోరేమోన్, నన్ను కొన్ని రోజులు తన చోట్లో ఉండమంటావా? లేదు లేదు, ఇప్పటికే చాలా ఇబ్బంది పాలయ్యాను. మనం తనకి సాయం చేద్దాం. ఇలా చూడండి యువరాజు గారు. సరే, ఇప్పుడు మనం నిర్ణయించుకుందాం. మనం రేపటి నుంచి మారిపోదాం. సరేనా? సరే. నేను చెప్తున్నాను కదా, అంతా సరైపోతుంది. నువ్వు తనకి ఎలా సహాయం చేస్తావు చెప్పు. నువ్వు తనకి బదులుగా వెళ్దాం అనుకున్నావు. అమ్మ విషయం కనిపెడితే ఏం చేస్తావు? నేను కనిపెట్టానులే. గదంతా చిందరవందరగా ఉంది, త్వరగా శుభ్రం చేయండి. దయచేసి మీరిద్దరు బట్టలు మార్చుకోండి. నోబితా, నువ్వు విగ్గు పెట్టుకోవాలి. యువరాజా, నువ్వు క్యాప్ పెట్టుకోవాలి. దయచేసి ఈ గ్లాసులు కూడా తీసుకోవాలి.
ఇప్పుడు మీ ఇద్దరిని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇద్దరు ఒకేలా ఉన్నారు. అవును, ఇప్పుడు తను నాలాగే ఉన్నాడు. ఏం చేయను, నాకు ఇదే నచ్చలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడడానికి స్పేర్ పాకెట్ ఇస్తున్నాను. దీన్ని పొరపాటుగా వాడకు. దాని గురించి నువ్వేం బాధపడకో. ఈ చోటు చాలా పెద్దదిగా ఉంది. నేను దారి తప్పేలా ఉన్నాను. యువరాజా, అది 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 మీకు ధన్యవాదాలు. ఇదొక మంచి అనుభూతి. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? అది ఇలాగా అలాగే పెట్టాలి. నువ్వు ఇంకా బాగా నేర్చుకోలేదు, అందుకని బాగా శిక్షణ పొందాలి. అలాగే యువరాజా మీరా? అది నేనే. అలాగైతే యువరాజా మన ఇద్దరు ఇప్పుడు పోటీ పడతావా? ఏంటి అలా చూస్తున్నావు? వెంటనే మొదలు పెడతారు, రండి. యువరాజా, మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారంటే నేను మీ మీద దాడి చేస్తాను. ఆగండి, దయచేసి ఒక నిమిషం ఆగండి. ఆగాల? ఎందుకో చెప్పండి. యువరాజా, ధైర్యంగా పోరాడండి. తను చాలా బాగుంది. కాసుకోండి నా దెబ్బ. ఒక దెబ్బకే పడిపోయారండి. యువరాజా, మీరు ఇంకా సాధన చెయ్యాలి. కుక్కు, యువరాజు గారి దగ్గర ఉండి బాగా చూసుకో. అలాగే నాన్నగారు. అందరూ బాగా వినండి, అందరూ బాగా సాధన చేయాలి. దయచేసి సొంతంగా ఏది చెయ్యదు. నేను ఇప్పుడే అంతా శుభ్రం చేశాను. నువ్వా? శుభకారా? నవ్వుతా నేను నీకోసం లైబ్రరీ నుంచి పుస్తకం తీసుకొచ్చాను. మన పెర్ఫార్మెన్స్ కి పనికొస్తుంది. అది లైవ్ ఇదెందుకు పనికిరాదు. నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టకు. నువ్వు మంచివాడు కాదు. నాకేం చెప్పదు.